రాత్రి 9 దాటితే కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. మీరు రాండి ముఖ్యమంత్రి గారు, నేను చూపిస్తా. రోడ్ల నిండా కార్లు అడ్డం పెట్టి పప్పులు నడుపుతుంటే రాత్రి 12 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి మిగతా పప్పులను మూపించి నీ కొడుకు బావమర్ది నిర్వహించుకునే పప్పుకు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదు. తెల్లవారి 4 వరకు నడుస్తుంటే రోడ్లన్నీ క్లీన్ చేసి పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మిగతా వ్యాపార సంస్థలు నడిచినంతసేపు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ళ పప్పులో నుంచి కస్టమర్లు బయటకు పోతుంటే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులే లేవు. మొత్తం హైదరాబాద్ నిర్మానుష్యంగా ఉంటుంది 12 గంటల తర్వాత. ఎందుకంటే ఆ పప్పు 6 వరకు 5 వరకు నడుపుతుండ్రు కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళే 11, 12కి ఇతర పప్పులు మూపించిన తర్వాత అన్ని పప్పులలో ఉండే కస్టమర్లు ఈ పప్పులోకి వస్తున్నారు. ఈ పప్పును తెల్లవారే వరకు నడపడం వల్ల ఏ రాత్రి 1 తర్వాత ఎప్పుడు రోడ్డు మీదకి పోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లేవు. ఎందుకంటే మిగతా పప్పులు మూసేసి ఒక్క పప్పును నడిపించిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లేకుండా ఇవాళ నిన్న మన యువకులతో కొంతమందితో మాట్లాడితే ఏంద్రా అంటే అవునన్నా పబ్బులు ఇప్పుడు అక్కడికి పోతే మాత్రం మాకేం ఇబ్బంది లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ 12 గంటలకు క్లోజ్ చేస్తారు, ఈ లోపల అక్కడికి చేరుకుంటున్నాం, పొద్దుగాల వరకు ఎప్పుడైనా ఉండవచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని చెప్తారు. ఇది పరిస్థితి. నా ఆరోపణలను పరిగణలోకి తీసుకోకు ముఖ్యమంత్రి గారు. నీకు నాకు సరిపోకపోవచ్చు, నీ పార్టీ వేరుండొచ్చు, నా పార్టీ వేరుండొచ్చు. నీకు నమ్మకమైన నిఘా అధికారులను బట్టి సమాచారం తెప్పించుకో. నీ కొడుకు బావమర్ది ఏ పబ్బును నిర్వహిస్తున్నాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ పబ్బులో జరుగుతున్న చీకటి కార్యక్రమాలు ఏంటివో కనుక్కో. నీ కొడుకు ఊర్లు వెళ్ళినప్పుడు ఎంబడున్న అధికారి ఎవరు, ఆయన కంటే ముందల పైలటింగ్ చేస్తున్న రాజులు ఎవరో నువ్వు కనుక్కో. ఏమి జరుగుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇవాళ నేను ఆరోపణ చేస్తే రేవంత్ రెడ్డి అట్లనే అంటాడా, ఎప్పుడైనా మమ్మల్ని తిడతాడు, మమ్మల్ని ఎప్పుడైనా పొగిడిండా, రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాల్సిన పని లేదని మీరు తీసి పడేయచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడితే మీ టీవీలో చూపిస్తే మీకు ప్రకటనలు ఇవ్వమని వాళ్ళని బెదిరియొచ్చు, పత్రికలలో రాస్తే మీ పాత పేమెంట్లు ఇవ్వమని వాళ్ళ మీద మీ పెత్తానం చేయొచ్చు. ఇవన్నీ ఏమన్నా చేయి. అన్నం తిన్న తర్వాత ఒక్కసారి నీ మన్మన్లను పిలుచుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళ ముఖంలోకి చూసి ఆలోచించే. నువ్వు ఆ పిల్లల భవిష్యత్తు రేపు ఏ దిశగా పోతుంది, ఎటువైపు పోతుంది. నువ్వు ఉద్యమాలు చేసి ఉండొచ్చు, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చిన చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వాలతో పోరాటం చేసి నువ్వు తెలంగాణ సాధించి ఉండొచ్చు, ఉద్యమకారుడు అనే ముద్రను వేయించుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ నువ్వు సాధించిన ఆస్తులు కానీ, సంపాదించిన ఆస్తులు కానీ, సాధించిన పేరు కానీ, అధికారం కానీ నువ్వు ఎవరికి ఇస్తావు? నీ కొడుక్కి ఇస్తావు, వాళ్ళ పిల్లలకి ఇస్తావు. ఆ పిల్లల బతుకులే మారక ద్రవ్యాల మధ్యలో రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే నువ్వు ఇంత సాధించి ఏం ప్రయోజనం అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. మనం రాష్ట్రం కోసం ఏం చేసినా చేయకపోయినా మనం చేసిందంతా మన పిల్లలకే కదా ఇచ్చేది. ఇవాళ నువ్వు సాధించిన గొప్పతనం అంతా నీ కొడుక్కో, నీ పిల్లలకో, నీ మనుమన్లకే కదా ఇచ్చేది. ఇవాళ వాళ్ళ భవిష్యత్తుకు రక్షణ లేదు. వాళ్ళు చదువుకుంటున్న పాఠశాలలలో మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి నీ పాలనలో వచ్చిందంటే నీ మనుమన్ల ముఖంలోకి చూడు, ఏం జరుగుతుంది, రాష్ట్రం భవిష్యత్తు ఎటువైపు పోతుందని. ఇవాళ నా కోసం చెయ్యకు, నీ మన్మన్ల కోసమో నీ కుటుంబ సభ్యుల కోసమో ఆలోచన చెయ్యి. ఇవాళ నీ బంధువులకు నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి ఆస్తులు సంపాదించుకోవాలనే కోరిక ఉంటే ఏదైనా వేరే వ్యాపారం పెట్టించు, వాళ్ళతో ఆదాయం వచ్చే మార్గం నువ్వు చూపించు కావాలంటే నీ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి. కానీ ఈ రకమైన వ్యాపారం మంచిది కాదు. తెలంగాణ సమాజంలో 60 సంవత్సరాలు లేని మారక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం ఈ 3 సంవత్సరాల నీ పాలనలో జరుగుతున్న నీ బంధువులు, నీ కుటుంబ సభ్యుల పాత్ర ఏందో నువ్వు నిఘా అధికారులతో తెప్పించుకో. నేను పూర్తి స్థాయిలో ఈ వారం రోజులలో స్టడీ చేసి ఈ సమాచారాన్ని నేను బయట పెడుతున్నా. నేను అందుకే ప్రత్యక్షంగా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్తున్నా. పరోక్షంగా చెప్తే సమస్య అర్థమయ్యే పరిస్థితి లేదు. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందో లేదో నాకు అనుమానంగా ఉంది. మీరు టీవీలలో వేయరు, పేపర్లలో రాయరు. కాబట్టి ఎవరైనా నిఘా అధికారులైనా సరే నా ప్రెస్ మీట్ మొత్తాన్ని ముఖ్యమంత్రి గారికి చూపించండి దయచేసి. లేదా ఆయన సోషల్ మీడియాలో బాగా ఉంటాడు, ఆయన ఫేస్బుక్కో వాట్సాప్కో అప్లోడ్ చేయండి. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా ఆవేదనని అర్థం చేసుకోమనుండ్రి. ఒక మధ్యతరగతి కుటుంబీకుడుగా
మా పిల్లల బతుకులు, మా పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళల్లో ఎంత ప్రమాదకరంగా తయారైనాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ఒక శాసనసభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఈ మారక ద్రవ్యాలను అమ్మే వాళ్ళను, ఉత్పత్తి చేసే వాళ్ళను నువ్వు ఎన్కౌంటర్ చేయి, నీకు అండగా మేము నిలబడతాం. కుక్కల్లాగా రోడ్ల మీద వేసి కాల్చి చంపి నా కొడుకుల్ని ఇవాళ ఈ మారక ద్రవ్యాలను అమ్ముతున్న వాళ్ళని అయినా తప్పులేదు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది తరతరాలుగా ప్రశాంతంగా బ్రతకాల్సిన మన యువకులను, మన పిల్లల్ని సర్వనాశనం చేయడానికి అంతర్జాతీయ మారక ద్రవ్యాల మూట హైదరాబాదును అడ్డాగా మార్చుకున్నది. హైదరాబాదులో వాళ్ళకు రక్షణ దొరుకుతున్నది. ఇట్లాంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్లో, మ్యూజికల్ నైట్స్లలో ఎట్లా మారక ద్రవ్యాలు వినియోగిస్తారో మీరు తెప్పించుకోండి. ముఖ్యమంత్రి గారు సమాచారం తెప్పించుకోండి. మీరు గోవాలో జరిగినప్పుడు ఏం జరిగింది, బాంబేలో జరిగినప్పుడు ఏం జరిగింది, బెంగళూరులో జరిగినప్పుడు ఏం జరిగింది, ఇతర దేశాలలో జరిగినప్పుడు ఈ సన్బర్న్ పార్టీలలో ఏం జరుగుతుంది తెప్పించుకో. ఈ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్స్లలో ఉన్న వీడియోలు తెప్పించుకో. నువ్వు ఈ హైదరాబాద్లో జరిగిన పార్టీలలో లోపల తీసిన వీడియోలు అన్నిటినీ మీరు తెప్పించండి. ఎవరి జాతకాలేదో మీకు తెలిస్తే మీరు చూడండి, దయచేసి మీరు చూడండి. ఈ 10 ఈవెంట్స్కు సంబంధించి ఐ లైఫ్ అనే పప్పు రోడ్ నెంబర్ 36 ఏదైతుందో 6 నెలల నుంచి ఐ లైఫ్ పప్పులు ఉన్న సీసీ ఫుటేజ్ అంతా నువ్వు తెప్పించుకో. అక్కడ ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలు జరిగినో నీ దృష్టికి వస్తాయి. ఏం జరుగుతుందో నువ్వు తెప్పించుకో సీసీ ఫుటేజ్లు. తెల్లవారి 4 వరకు 5 వరకు ఆ పప్పు ఎందుకు నిర్వహిస్తారు, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.